శబరిమల ఈ పేరు చెబితేనే భక్తిభావం ఉప్పొంగి పొర్లుతుంది. లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్న అయ్యప్ప స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేయడం, 41 రోజుల పాటు దీక్ష చేపట్టడం, ఉత్సవాలు నిర్వహించడం అన్నీ ప్రత్యేకమే. అయితే 204 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. అప్పట్లో శబరిమల ఆదాయం 7 రూపాయలుగా పందల రాజవంశీయుల రికార్డు నమోదై ఉందని అప్పటి రికార్డుల ద్వారా తెలుస్తుంది. శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలోని పట్టణంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది. శబరిమలకు చేరేందుకు పంబా నది నుంచి కాలినడక మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. తిరుమల కొండలు ఎంత ప్రత్యేకమైనవో ఇక్కడ అయ్యప్ప కొండలు కూడా అంతే ప్రత్యేకమైనవి. శబరిమలలో ఉండే 18 మెట్లు 1984 వరకు రాతి మెట్లపైనే భక్తులు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునేవారు. అప్పట్లో భక్తులు అయ్యప్ప దీక్ష ఎన్నిసార్లు తీసుకుంటే అన్ని మెట్లకు కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉండేది. ఈ ఆచారం వల్ల మెట్లపై ఉండే రాళ్లు చెడిపోవడంతో 1985 సంవత్సరం నుంచి పంచలోహంతో కప్పి మెట్లను తయారు చేయించారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి వాటిని ఈ 18 మెట్లకు అమర్చారు. ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ మెట్లపై ఇతరులెవ్వరినీ అనుమతించరు. ఈ మెట్లు ఎక్కాలంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి నియమ నిష్టలు కఠిన నిబంధనలు పాటించి ఎక్కాల్సిందే. అయితే ఈ 18 మెట్లకు ప్రత్యేకత ఉంది. మొదట 5 మెట్లు పంచేంద్రియాలకు సంకేతం, ఆ తరువాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం, అనంతరం 3 మెట్లు సత్వం, తామసం, రాజశానికి సంకేతం. ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యకు సంకేతం. విద్య అంటే జ్ఞానం పొందటానికి, అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టడానికి సంకేతం. శబరిమలను దర్శించుకుంటే దోషాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీక్షను చేపట్టిన భక్తులు ఈ మెట్లను ఎక్కిన తరువాత మొదటగా కనిపించేది ధ్వజస్తంభం.